బాగాలేదమ్మా ఫస్ట్ మీరు రిజిస్టర్ చేయించుకొని బాడీ నేమ్ బాయ్ ఈ బగీరా బజార్ కాదు అలా కొంచెం కష్టపడినారు ఎందుకు చాలా కష్టం అంటే నేను ఊహించడానికంటే ఎక్కువ కష్టపడినా సరే అందరినీ కలిపినారు చేసినారు వాళ్ళ మనోభావాలు వాళ్ళ ప్రయోగాలు అన్నీ చెప్పుకున్నారు అన్నింటికంటే నాకు ఇష్టం ఏంటంటే నా విద్యార్థులు చాలామంది ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు పెళ్ళిళ్ళనే వాళ్ళ పిల్లలు ఉన్నారు ఇంకా చిన్నపిల్లలు మాత్రం నాతో మాట్లాడుతున్నారు ఎంత నాకు ఆనందమైందంటే చెప్పలేనటువంటి ఆనందమైంది పోతే ప్రస్తుతానికి వస్తే పూర్వ విద్యార్థులు పాఠశాలకు సంబంధించిన పనే కాదు పూర్వ విద్యార్థులందరూ కూడా ఒక సామాజిక స్పృహతో సమాజ శ్రేయస్సుకు పాటుపడాలా అనేది నా యొక్క అభిప్రాయం మన ఊరిలో వాళ్ళకి తీసేయండి మొదలు తీసేయండి ఆ సందర్భంలో మద్దూరు గ్రామం అంటే అందరికీ తెలుసు భూస్వామి మనస్తత్వం ఉండే గ్రామం అని అందరికీ తెలుసు భూస్వామి అంటే జమీందారు కావాల్సిన పని లేదు 2 ఎకరాలను కూడా భూస్వామి మనస్తత్వం కానీ అదే కాక హృదయ సంస్కారం ఉండే గ్రామం అని కూడా చాలా మంది తెలుసు నాకు బాగా తెలుసు ఇదే 10 సంవత్సరాల పిల్లవాడి నుంచి పెద్దవాళ్ళ దగ్గర కూడా నేను కలిస్తే వాళ్ళలో ఆ విధంగా సంస్కారం నాకు కనిపిస్తుంది తర్వాత విషయం మాట ఈ పూర్వ విద్యార్థులు చేయాల్సిన పని ఏమిటంటే మత్తూరులో నేను వచ్చిన 20 రోజులకి ప్రభాకర్ రెడ్డి పెద్ద కూతురు నిశ్చితార్థం జరిగింది నిశ్చితార్థం ఉంటుందా నేనే పెళ్లి అనుకున్నాను నేను భోజనం చేసి ఇంట్లో ఉన్నాను వాళ్ళు మనుషులు వస్తున్నారు భోజనానికి అంటే భోజనం చేసినా సార్ అని చెప్తున్నారు సుబ్బారెడ్డి చెప్పాడు సార్ వస్తానే ఉన్నారు సార్ అని వాళ్ళ ఇంటికి వచ్చి పెళ్ళేమనుకున్నాను తర్వాత 3 నెలలకు మళ్ళీ పెళ్ళి అన్నారు ఇంకో అప్పుడే 2-3 నెలలు పాప పెళ్ళి ఎప్పుడు చెప్తున్నావు సార్ అంటే ప్రభాకర్ ఆ పాపతో అప్పుడు జరిగింది నిశ్చితార్థం అంటే చాలా నాకు ఆశ్చర్యమే దీంట్లో మనందరికీ నేను చెప్పేది ఏంటంటే అడంబరాలకు పోకుండా కేవలం మనం పొదుపుగా పోవాలా ఈ కార్యక్రమాలు పొదుపుగా జరుపుకోవాలి మరి ఈ మధ్య హిందువులలో మందు పార్టీలు లేకుండా పెళ్లి జరగడం మీరు పూర్వ విద్యార్థులుగా కనీసం ఆ సందర్భంలో దీన్ని డ్రైయేరీగా ప్రకటించారు విద్యార్థులు పని పొదుపులు పాటించేటట్టు చేయండి ఆడంబరాలకు దూరంగా ఉండండి వీలైనంతలో మందు పార్టీలకు దూరంగా కనీసం శుభకార్యాలలో కూడా మందు పార్టీలు వస్తున్నాయంటే అది మంచిది తర్వాత ఏ సమాజానికైనా 3 సూచికలు ఉంటాయి ఒకటి ఆర్థికము 2వ ఆరోగ్యము 3వది విద్య ఈ 3 సూచికలే ఏ సమాజానికైనా కులబద్దు సరే ఆర్థికం అంటే తర్వాత మాట్లాడుకోవచ్చు ఆరోగ్యం ఎక్కువ ఉండాలి ఇప్పుడు దాదాపు సిమెంట్ రోడ్లు ప్రతి గ్రామంలో వచ్చినాయి అందరికీ వ్యక్తిగత మరుగుదొడ్లు వచ్చినాయి ఇంకా కావాలి మరుగుదొడ్లు ఉన్నాయి మన ఊరు పక్కన రండంగాపురం భారతదేశంలో 5 విలేజ్ ఆదర్శమైన గ్రామం ఆరోగ్యానికి 1 కిలోమీటర్ దూరాన మలమూత్ర విసర్జన ఆ ఊళ్ళో జరగదు కనీసం మనకు 1/2 కిలోమీటర్ దూరాన మన ఊళ్ళో చేయగలుగుతాం పూర్వ విద్యార్థులకు నేను చేశాను ఊరిని శుభ్రంగా పెట్టాలి ఊరిని శుభ్రంగా పెట్టాలంటే మలమూత్ర విసర్జన మన ఊరికి దగ్గరగా ఉంటుంది దిబ్బలు కూడా కనీసం 200 మీటర్లైనా దూరంగా ఉంటుంది ఇది మనకు సాధ్యం ఇవి మేమందరూ ఉండే సవాలు ఒకటి పొదుపు పాటించండి 2వది ఆరోగ్యం పాటించండి ఇది మీరు పూర్వ విద్యార్థులుగా నేను చెప్పి ఇంకా పోతే మన పాఠశాల కంటే ముందు సమాజం ఎట్లా వచ్చింది ఆదిమానవుడు ఉన్నాడు జనాలు ఉన్నాయి రాజ్యాలు వచ్చినాయి రాజ్యాలపై భూస్వాములు వచ్చినారు భూస్వాములపై పెట్టుబడిదారులు వచ్చినారు యాంత్రికం వస్తుంది ఇప్పుడు పెట్టుబడిదారుల మధ్యలో మనం అందరం నలిగిపోతాం దీని నుండి ఎట్లా బయట కార్ల్ మార్క్స్ చెప్తాడు ఏంజెల్ చెప్తాడు
శ్రామిక విప్లవం వస్తుంది, పర్వాలేదు ఎప్పుడు వస్తుందో అనుకుంటుంది. ఇప్పుడేమో నలిగిపోయింది. విద్య ఆరోగ్యము గవర్నమెంట్ చేతులు ఉండాలి. మరి విద్య గవర్నమెంట్ చేతులు ఉందా? ఎప్పుడో ప్రైవేట్ పరం చేసిన మన గోపినాథ్ రెడ్డి పర్వతం రాస్తారు. ప్రైవేట్ పాఠశాలలో ఫీజు ఫిక్స్ చేస్తున్నారు అన్నారు. పోతే ఫిక్స్ చేస్తారు, మన పోకుండా ఏం చేస్తారు? పోతే ఫిక్స్ చేస్తారు, మన పోకుండా ఉంటాం. కాబట్టి వీలైనంతలో మద్దతు నుంచి ఇప్పుడు నుంచి కార్పొరేట్ స్కూల్కి ఏ విద్యార్థి పోకూడదు. మద్దతులో యూనిట్గా తీసుకోండి, మద్దతు యూనిట్ తీసుకొని ప్రయత్నం చేయండి. ఇంతకంటే మెరుగైన చదువు ఉంటుందంటే నేను ఛాలెంజ్. గవర్నమెంట్ స్కూళ్ళ కంటే మెరుగైన చదువు ఏ కార్పొరేట్ స్కూల్లో కూడా లేదు. నారాయణ లేదు, కేశవుడు లేదు, గుర్చెప్పటి లేదు, ఏ దాంట్లో లేదు. కేవలం గ్రైండర్లో వేసి రుబ్బితే శనగపప్పు, కందిపప్పు, రాళ్ళు, రప్పులు ఒక పేస్ట్ అయితే ఆ విధమైన చదువు వాళ్ళు చెప్తున్నారు. స్వేచ్ఛగా రెండు కాళ్ళకి నిలబడి స్వతంత్రంగా నేర్చుకునే చదువు గవర్నమెంట్ పాఠశాల. ఇప్పుడు మన పాఠశాల నుండి వచ్చింది కదా లీలావతి, మన పాఠశాల నుండి వచ్చింది. అటువంటి వాళ్ళు అందరూ గోపినాథ్ రెడ్డి ఈ పాఠశాల నుండి వచ్చినాడు. ఇంకా ఎందరో ఉంటారని చెప్పుకుంటే స్వచ్ఛందంగా సొంత కాళ్ళ మీద నిలబడే వాళ్ళు. ఇంతవరకు ప్రైవేట్ పాఠశాలలో గ్రూప్ 1 పరీక్ష పాస్ అయిన వాళ్ళు ఒక్కడు లేడు. ప్రైవేట్ పాఠశాలలో గ్రూప్ 1 ఎంసెట్ అవి చూడడం తప్ప, అవి కూడా ఎంసెట్ పోయినాక అంశపాదుల మీద లేకుంటే 12 ఏళ్ళు 20 ఏళ్ళు చదువుతున్నారు. బీటెక్ 5 ఏళ్ళు అంటే 8 ఏళ్ళు చదువుతున్నారు. మెడిసిన్ ఎప్పుడైపోతుందో తెలియదు. వారి కొడుకులు కూడా మెడిసిన్లోకి వచ్చేలాగా వాళ్ళు పెట్టారు. ఇది ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్నాయి. మీకు మీ పూర్వ విద్యార్థులు ప్రజలకు అందరికీ తెలుసు. కానీ మీరు ఒక కార్యక్రమం చేపట్టారు కాబట్టి ప్రజాభ్యుదయంగా సమాజపరంగా సమాజ సేవ కోరుకున్నారు కాబట్టి సమాజంలో ఉండే రుగ్మతలు కనీసం చిన్నవి బతుకు పఠించండి, ఆరోగ్యం ఉండేటట్టు చూడండి. వీలైనంతలో ప్రైవేటు విద్యా సంస్థలకు మన విద్యార్థులు కోరుకుంటారు. ఇది మీ అందరికీ నాకు విను. ఇకపోతే జిల్లా వరకు పాఠశాల పంచాయతీరాజ్ ఏర్పడింది. పంచాయతీరాజ్ ఏర్పడిన తర్వాత అశోక మేత నిత్యానంద కాలంలో దీనికి రూపకర్త నెహ్రూ గారు చూపించినాం. ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్ అంటే గ్రామాలలోనే ఇండియా ఉంది అన్న నిజమే. అంటే గ్రామాలు పరిపుష్టమైతే, గ్రామాలు స్వచ్ఛందంగా ఉంటే దేశం బాగుపడుతుంది అని అనుకున్నారు. సరే ఒప్పుకున్నాడు. ఏ రాష్ట్రం ఒప్పుకోలేదు. రాజస్థాన్ ఒకడు మోహన్ లాల్ సుఖాడియా, సంజీవ్ రెడ్డి ఒకడు. అప్పుడే 3 నెలల ముందర ప్రధానమంత్రి అయినాడు ఆంధ్రప్రదేశ్. సంజీవ్ రెడ్డికి నెహ్రూ గారి దగ్గర చదువు. సంజీవ్ నువ్వు చేస్తావా అన్నాడు. చేస్తాను సార్. చాలామంది గ్రామస్తులు కదా, నువ్వు చదువులు ఉండవు, ఎంతో అధికారాలు చేతులు పెడతాము, డబ్బు చేయాలి. విద్య పంచాయతీరాజులు ఉంటే భూస్వాములు పెట్టుబడి ఉంటుంది, భూస్వాములు పెత్తందారులు ఉంటారు. విద్య వికసించదు. ఉపాధ్యాయుడు బాగా పని చేయలేడు, ఉపాధ్యాయుడు వాళ్ళకి తొత్తుగా ఉంటాడు అంటే వాళ్ళు ఏం లేదు. అటువంటి పరిస్థితులలో మనకు కూడా 1960లో పాఠశాల వచ్చింది. 1986 వరకు ఇంత ధనవంతులు ఉన్నారు, ఇంత విద్యావంతులు ఉన్నారు, ఇంత సంఘ సంస్కర్తలు ఉన్నారు, సంస్కారమైన వంతులు ఉన్నారు. ఎందుకు మనం బిల్డింగ్ తెచ్చుకోలేము? ఊహించుకోండి. మీరందరూ ప్రశ్నించుకోవాలి. 20 ఏళ్ళు పట్టిందా మీకు 4 రూములు గదులు తెచ్చుకోవడానికి? అది కూడా గ్రామోదయ పథకం కింద గవర్నమెంట్ ఏదో స్కీమ్ ఇస్తే వెంకటకొండారెడ్డి 10,000 కడితే ఇంకా 5,000 కట్టాలి. కట్టకుండా ఎంగళరావు కాలంలో దానికి వడ్డీ కట్టి 50,000 అయినని చెప్పేసి ఇప్పుడున్న 4 రోజులు సాయం చేశారు. ఇది గ్రామోదయ పథకం కింద. ఇప్పుడు గోపినాథ్ రెడ్డి పొద్దున అన్నాడు, మేము స్వచ్ఛందంగా మేమే కట్టుకుంటామన్నాడు. దానికే నేను చెప్దాం అనుకున్నాను. ఇందులో సీఈఓని అడగాల్సిన పనే లేదు. పంచాయతీరాజులు ఉండగా సీఈఓ ఒక రాజు. మధ్యాహ్నం వచ్చాడు కదా, ఇప్పుడు 0 కూరలు లేవని ఏమి లేవు. అమలు సీఈఓ వస్తే అది గడగడగడ వణికేది. ఇప్పుడు ఎవరు వడతారు? పంచాయతీరాజు నుండి విద్యను తప్పించినారు. మంచికో చెడుకో ప్రభుత్వానికి. ప్రభుత్వం డీఓని అపాయింట్ చేస్తాడు, డీఓని ట్రాన్స్ఫర్ చేస్తాడు, డీఓని శాలరీ చేస్తారు. ఎస్మాసే శాలరీ డ్రా చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉండగా ఎంత మార్పు, ఎంత పరిణితి చెందిందో మనం పంచాయతీరాజులో ఉండగా ఎస్మాస్ ఎప్పుడు డ్రా చేయాలి. మాకు రంగయ్య ఉండే, రంగయ్య చెక్కు తెచ్చేటోడు, రంగయ్య మార్చాడు. ఆ కర్మ లేదు కదా. ఇప్పుడు అందరికీ బ్యాంకులు వేస్తున్నాం, కోరుతున్నాం. అంటే విద్య ప్రభుత్వంలో ఉంటే, ప్రైవేట్ పరంగా కాకుండా ప్రభుత్వ పరంగా ఉంటే ఎంతో వికసించేది.
ఈరోజు మద్దతులు ఈ పాఠశాల కదా విద్య ఆ రోజులోనే 60లోనే ప్రభుత్వానికి ఇచ్చింటే ఇక్కడ ఒక డిగ్రీ కాలేజ్ వచ్చింది. ఈ ఊరిలో ఉండే ఉత్సాహానికి ఒక డిగ్రీ కాలేజ్ ఎంతమంది కావాలా? 200 మంది. డిగ్రీ కాలేజీకి 200, ఇంటర్మీడియట్కి 200, హై స్కూల్కి ఎంతమంది? నేను ఈ ఊరికి వచ్చేటప్పుడు మీకు ఎలా తెలుసు, కే గోవిందరెడ్డి అని ఒక హెడ్ మాస్టర్ కూడా ఉన్నాడు. ఇద్దరు ఫ్రెండ్స్, రూమ్మేట్స్, ఇద్దరు ఆపోజిట్. నువ్వు ఎవరికన్నా పోవడం గోవిందు, నువ్వు ఆ ఊరికి పోవద్దు, ఏమైనా కట్టేస్తారా మద్దూరులో? సరే, నా సొంత పని, నా కుమారుడు కాలేజీ కూడా రావడం జరిగింది. ఎంతమంది ఉంటారు? 10th 150 మంది ఉంటారు. ఇంకేం 6 మంది టీచర్లు పెట్టి ఒక చెట్టు కింద పెట్టుకొని స్కూల్లో నడుపుకోవచ్చు కదా. చిన్న స్కూల్ కదా, చాలా ఆనందంగా ఉంటుందని వచ్చాను. వస్తే ఇక్కడ ఈ నేను చేసుకున్న స్థలం తప్ప ఆ పక్కన కూడా నేను కంపతోట అక్కడనే ఉండేది. అంత కంపతోటి, ఇదే పబ్లిక్ లెక్చర్, ఇది పరిస్థితి. సరే, అప్పుడు ఏదో పాపం మమ్మల్ని వాచ్మెన్ ఉండేవాడు, శుభ్రం చేశాడు. దానికి గ్రామస్తుల సహకారం విపరీతంగా ఉండింది. చాలా శుభ్రం, స్కూల్ అంటే శుభ్రంగా ఉండాలి, ప్రెమిసీస్ నీట్గా ఉండాలి, స్కూల్ ప్రెమిసీస్ నీట్గా ఉండాలా, స్కూల్ క్లాస్ రూమ్లు నీట్గా ఉండాలా. తర్వాత విద్య, ఏ దేవాలయం కూడా శుభ్రంగా లేదంటే ఏ పూజలు కూడా మంచి, ఉపాధ్యాయులు మంచి. ఎందుకని మన వాళ్ళకల్లా నేను చెప్పేది, మా ఉపాధ్యాయులకల్లా కీప్ యువర్ ప్రెమిసీస్ నీట్, కీప్ యువర్ క్లాసెస్. టీచింగ్ అంటారా, వాళ్ళకి అప్పుడు చెప్పిన వస్తుంది, మనుషులకి ఎంత చెప్పంగా ఎవరికైనా వస్తుంది. కానీ శుభ్రత అనేది, నాగరికత అనేది జన్మత రావు, అంత నేర్చుకుంటూ వస్తాయి. సంస్కృతి అనేది జన్మత వస్తుంది, నాగరికత శుభ్రత అనేది ఇతరులను చూసి మనం నేర్చుకుంటాం. నేను మన మిత్రులకు ఇక్కడ ఉపాధ్యాయులు 6 మాసాల కింద ఇక్కడ నేను వచ్చినాను స్కూల్కి. వచ్చి వెనకంతా ఎప్పుడైతే గడ్డి, మోకాళ్ళతో గడ్డి ఉంది, హెడ్ మాస్టర్ లేడు. అప్పుడు ఏం ఇట్లా ఉంది, ఇక్కడ మా దొరలు ఇట్లా ఉండకూడదు అన్నారు. ఏదో వచ్చి సార్ ఒక్కరు నడిచి శుభ్రం చేస్తారా, పెట్టకూడదు. ఎందుకో మళ్ళీ నేను రాలా, మళ్ళీ ఇప్పుడు వచ్చిన. ఇప్పుడు వస్తే చాలా తృప్తికరంగా, చాలా శుభ్రంగా చేసి పెట్టారు. కానీ భవన నిర్మాణం చాలా అశాస్త్రీయంగా జరిగింది. ఇదే భవనము రోడ్డుకు 50 అడుగుల దూరాలు అంత కట్టింటే ఇదంతా ప్లే గ్రౌండ్ వచ్చింది. ఇంత 7 ఎకరాల భూమి ఉంది. ఫుట్బాల్ కోర్టు వేయనికి లేదు, హాకీ కోర్టు వేయనికి, 800 మీటర్స్ ట్రాక్ వేయనికి. ఇక పీజీ ఏం చేస్తారు ముందు ఇక్కడ కట్టారు పెళ్ళి. నేను చెప్తా, మా మైక్లో వస్తుంది. కాబట్టి మనం ఉన్న పాఠశాల అన్న తర్వాత పరిసరాలు శుభ్రంగా ఉండాలా, క్లాస్ రూమ్ శుభ్రంగా ఉండాలా, విద్యార్థులు ఎంత శుభ్రంగా ఉంటారు. యూనిఫామ్ పెట్టాను మేము. ఫ్రైడే నాడు వైట్ డ్రెస్ ఉండేది, మాకు మాస్టర్లు ఉండేది. 120 మంది 130 మంది ఆడపిల్లలు వద్దన్నాం. వాళ్ళు కూడా పోటీ పడి మేము పెట్టించుకుంటాం. సరే, నేను రిటైర్ అవుతాను. మాకు 10 మంది వాళ్ళు ఉండే డిఓ. ఇప్పుడు రివోపోయింది కదా, ఆ పొద్దు శుక్రవారం అయింది. మాకు యూనిఫారం అవుతుంది. శుక్రవారం నాడు వైట్ డ్రెస్లో వస్తారా లేదా అని వాళ్ళు చాపరాల వరకు వచ్చాడు. లేకపోతే ఏం చెప్తాడు వాడు, ఏం చెప్తాడు, చాపరాలని చెప్తారు. ఎప్పుడు ఉంటుంది సార్ అక్కడ ఉంటుంది. ఒక్క అధికారి నా స్కూల్లో ఎవరు అడుగుపెట్టి 33 ఏళ్ళ సర్వీస్లో 27 ఏళ్ళు హెడ్ మాస్టర్ను, 27 హెడ్ మాస్టర్ అయితే 3 ఇన్స్పెక్షన్లే నాకు జరిగింది. ఎవరు వచ్చేవాళ్ళు మంచిగా రావాలి. చివరికి ఇక్కడ ఒక ఆయన వచ్చినాడు, మంచి ఆయన బాగా చేసి. ఇంకొక ఆయన వచ్చినాడు, ఆయన మద్దూరు బస్ ఎక్కాల. ఆ రోజు కొత్తూరు సుబ్బరాయుడు అని వేసినారు దాని మీద. కొత్తూరు సుబ్బరాయుడు అంటే అది ఎక్కడ అనుకుని ఆ బస్ ఎక్కాలి. సాయంత్రం పోదామన్నాడు, ప్యానల్ తీసుకున్నాడు. ఆటోలో పోదాం రండి, అప్పుడు ఆటోలు లేవు. 70-80 ఇచ్చి కానీ ఆటో రాదు. పద్మనాభం గారికి వచ్చినాక సార్ 70 ఎవరు ఇచ్చారు సార్ ఆటో కూడా. ఎట్లా చేయాలి అన్నాడు. ఎట్లా అన్నం పెడితే గొప్ప సార్ అని అడంగా చెడపేరు తెచ్చినాడు. అందరికి అన్నం పెట్టినాము, టిఫిన్ ఇచ్చినాం, అన్నీ చేస్తాము. ఇంకా అంటే ఆయన వెనక్కిపోయాం. మరుసటి రోజు ఎప్పుడు వచ్చాడంటే చాలా విచిత్రం. 4:30 గంటలకు ఇన్స్పెక్షన్ వచ్చి 15 నిమిషాలు ఉంటే బడి అయిపోతుంది. ఏం చేస్తావు ఆయన 4:30 గంటలకు వచ్చి నరసింహుడు ఉన్నాడా బతికి? ఈ 4:30 గంటలకు వచ్చాను, రాత్రి ఉంటావా ఉండు అన్నా. ఏ సార్ 10 నిమిషాలు చేసిపోతాను ఇన్స్పెక్షన్. దృష్టికి వచ్చి చాలా మంచి బ్యాచ్, లాస్ట్
పార్ట్ 1 మిట్టా శివనారెడ్డి చాలా మంచిగా స్పోకెన్ ఇంగ్లీషు మాకు బాగా గట్టిగా చెప్పారు. ఆయన ఈఎల్టీలో పనిచేసి వచ్చి స్పోకెన్ ఇంగ్లీష్ మీకు వస్తున్నాం అన్నాడు. మాట్లాడు సార్ అంటారు. ఆయనే తప్పు మాట్లాడినాడు. హూ ఆర్ యూ, వాట్ ఆర్ యూ 2 క్వశ్చన్లు అడిగారు. హూ ఆర్ యూ, వాట్ ఆర్ యూ. హూ ఆర్ యూ అంటే ఏమన్నా చెప్పాలా, వాట్ ఆర్ యూ అంటే వాట్ ఆర్ యూ అంటే వాడు ఏదో ఉద్యోగం చదువు అని చెప్పాలి. వాట్ ఆర్ యూ అంటే ఆయన స్టూడెంట్. హూ ఆర్ యూ అంటే ఆయన గోవింద్ రెడ్డి సలం చూడాల్సి వచ్చాడు. వాడు తిరుమల చెప్తాను. వాట్ ఆర్ యూ అంటే చెప్పన్నాడు. హూ ఆర్ యూ అంటే పిల్లలు అందరూ 28 మంది అడిగారు సార్ యూఆర్ రాంగ్ అంతా ఇంగ్లీష్లో మాట్లాడతారు. మళ్ళీ చెప్పరా మళ్ళీ నెక్స్ట్ పట్టుకుపోతారు. ఇది ఇన్స్ట్రక్షన్ పడలేదు. ఇన్స్ట్రక్షన్ కంటే ఐడియల్గా ఉండేది. దీనికి కారణం ఏంటంటే ఉపాధ్యాయులు కాదు. తర్వాత గ్రామాల్లో సహకారం. సరే ఎన్ని రీసెర్చ్ వర్క్ చేసినామో మనం ఇక్కడ కూడా హ్యాండ్ రైటింగ్ నాది. ఇక్కడ కూడా హ్యాండ్ రైటింగ్ ఫస్ట్ హ్యాండ్ రైటింగ్. ఒక స్టూడెంట్ ఉండేవాడు, వాడు మంచి హ్యాండ్ రైటర్. ఎవరా మీకు నేర్పిందంటే విజయరాజు. విజయరాజు ఎవరంటే అక్కడ ఎలిమెంటరీ స్కూల్ టీచర్. ఒక రోజు ఎలిమెంటరీ స్కూల్కి పోయినా విజయరాజు లేడు. ఆయన ఎట్లా చెప్తున్నాడు ఏం కదా, ఆయన ఈఎల్టీ ట్రైనింగ్ అయింది. 1 month కదమ్మా విజయరాజ్, మీకు 1 month కదమ్మా. వాడు 1 నెలే కదా. 40 daysలో వాళ్ళకు స్పీచెస్ ప్రాక్టీసు